నాయకత్వం మీద మీ అభిప్రాయం అంటే? బేసిక్గా నేను తెలంగాణ అతని నుంచి వచ్చాను. ఇక్కడ డెవలప్మెంట్లు అయ్యి వాళ్ళ గమనిస్తుంటే చాలా బాగా ఉన్నాయి అనిపిస్తుంది. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే? రాష్ట్రానికి క్యాపిటల్ ఉండాలిగా, ఎక్కడైనా ఉండాలిగా. మా తెలంగాణకి హైదరాబాద్ ఉన్నది, మరి ఇక్కడ కూడా ఉండాలిగా. లేదంటే మనం ఏం చేస్తాం దాన్ని? ఇప్పుడు అమరావతి రాజధాని మా రాష్ట్రానికి బాగుంది, పేరు కూడా బాగుంది, హిస్టరీ ఉంది దానికి. అయితే జగన్ గారు మన కొత్త కాన్సెప్ట్ తెచ్చారు, మరి విన్నారో లేదో మీరు? అంటే వారి గురించి తెలంగాణ వాదిగా నేను కామెంట్ చేస్తే కొన్ని మనోభావాలు దెబ్బతింటాయి. ఆయన చెప్పింది ఏంటంటే మా బిగ్గన్ అనే కాన్సెప్ట్ తెచ్చారు, ఆయన విన్నారో లేదో అడుగుతున్నాను. విన్నాను, నవ్వుకున్నాను. నవ్వుకున్నాను. ఎందుకు సార్, ఎందుకు నవ్వు? ఫ్రెండ్స్ అందరూ కూడా నవ్వుకున్నాం. ఓకే, అంటే మాజీ ముఖ్యమంత్రి గారి మాటలు మీకు నవ్వు వచ్చేలా అనిపించింది? అవును, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు, కానీ కొంచెం అవగాహనతో మాట్లాడాలిగా. అవగాహన లేకపోతే స్పష్టంగా చెప్తున్నారు కదా మా రాష్ట్రం. మీ ఉద్దేశంలో అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు అంటే? అమరావతికే సపోర్ట్ చేస్తాను. నాకు కొంచెం మానవత్వం ఉంది, మంచితనం ఉంది, ఆలోచన విధానం ఉంది, అందువలన అమరావతికే నా మద్దతు. చివరిగా సార్ ఇబ్బంది పెట్టండి, ఇంకా జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తా అంటారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? పాదయాత్ర గురించి ఇప్పుడేం చెబుతాం, కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు చిల్లరైంది. ప్రతిరోజు చెప్తున్నారు నా పాదయాత్ర ఉంటుంది, పాదయాత్ర ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు రాబోయే రోజుల్లో పాదయాత్ర చేయడానికి విధంగా ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవ్వచ్చు, ఎనర్జీ డ్రింక్స్ వాడుకోవచ్చు, అది ఇబ్బంది ఉండదు. అంటే డెవలప్మెంట్లు కనబడుతున్నాయి కాబట్టి వారు చెప్పేది ఏముందో మావిగన్ పక్క తప్పించి వేరే విషయాలు చేస్తే బాగుంటుంది. బాగానే ఉంది, ఇంకా డెవలప్మెంట్స్ బాగా జరగాలి, చాలా ఇంప్రూవ్మెంట్స్ జరగాలి. ఇప్పుడు ఇంకొక సమస్య కూడా ఉంది, అంటే ఇప్పుడు బందరు, విజయవాడ, ఇంకోటి జియని గుంటూరు, ఇవన్నీ కలిపి ఒక అమరావతిగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వ సంకల్పం బాగుంది. అది నాకు బాగుందని అనిపిస్తున్నది. అసలు అమరావతి మీద అభిప్రాయం నాకు గుడ్ ఒపీనియన్ ఉంది మొదటి నుంచి. ఎందుకంటే మాకు దైవ చింతనగా కొంచెం ఒక రకమైన శివ సందర్భంగా మాకు కొంత అనుభవం ఉంది. దానివల్ల కూడా అమరావతి చాలాసార్లు వెళ్ళిన రోజులు కూడా ఉన్నవి. అందువల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇంప్రూవ్ బాగా చేస్తున్నదని నేను వింటున్నాను. జగన్ గారి ఏమో నాకు అంత ఐడియా లేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నారు కదా, అది అంటే దానివల్ల కూడా కొన్ని వర్గాల వారికి చాలా ఉపయోగం కలుగుతుందని ఆశిస్తున్నాను. జగన్ గారు చెప్పింది ఆ 3, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ 3 కలిపి రాజధాని పెట్టాలని జగన్ గారు మొదట్లో అనుకున్నారు, మొన్న కూడా చెప్పారు. చెప్పినా కూడా దాన్ని కూడా ఇప్పుడు ఆయన అధికారంలో లేరు కాబట్టి అంత తొందరగా కాకపోవచ్చు. ఎందుకంటే నాకు మీ అభిప్రాయం ఏంటి? అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు అంటే? అమరావతి, మావిగన్, జగన్ గారు చెప్పిన 3 రాజధానులు. మూడు దానిలో ఇప్పుడు మెయిన్గా కావాల్సినది ఆయన అమరావతి ఓకే. తర్వాత మొదట్లో ఆయన చెప్పింది కూడా విశాఖపట్నం కూడా నాకు నచ్చింది. విశాఖపట్నం కూడా మాకు నచ్చింది. కారణం ఏంటంటే అది వెల్ డెవలప్డ్ ఏరియా, డెవలపింగ్ ఏరియా. చివరిగా సార్, జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానన్నారు. ఆయన పాదయాత్ర మీద పాదయాత్ర బాగా జరుగుతుందని, బాగా సంతోషకరంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ప్రభావం జనాకర్షణ కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కరెక్ట్ కాదు, ఏం కరెక్ట్ కాదు అనుకుంటారు? ఇప్పుడు ఒక 5, 10 ఇప్పుడు 2, 12 సంవత్సరాలు అయింది. ఇంకేముంది, ఎప్పుడో అయిపోవాలి, అది చేయాలి. అదేలే, మొన్న అయితే గజెట్ వచ్చింది, ఇంకా అమరావతి శాశ్వత రాజధాని అని అంటున్నారు. అదే గజెట్ కూడా వచ్చింది కాబట్టి తర్వాత ఏం జరిగిందో చెప్పలేము. మొన్న జగన్ గారు చెప్పిన కాన్సెప్ట్ విన్నారా మీరు? కొంచెం విన్నా, మొత్తం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చెప్పింది కలిపితే బాగుంటుందని మాకు అభిప్రాయం ఉంది. మీరు కూడా అదే అభిప్రాయం అయితే ఉంది. అదేలే, కలిపితే అమరావతి అంటే పక్కన ఎక్కడ ఉంది కదా, 3 కలిపారు అనుకోండి, పెద్ద రాజధానుల కింద ఉంటుంది. ఏంటి జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు, దాని మీద చెప్పలేము, గ్యారంటీ. ఆయన అయితే చెప్తున్నారు చేస్తాడు. ఎలా ఉండబోతుంది జగన్ గారి పాదయాత్ర అంటే? నెక్స్ట్ చూడాలి, పాదయాత్ర చూడాలి. అంటే ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు? చూపిస్తుంది. 40% వచ్చింది పోయినసారి, ఈసారి 50 వస్తుందని. 50 వస్తే ఆయన ముఖ్యమంత్రి, అది అంతే అనుకుంటున్నాం మేము కూడా. 10% క్రాప్ పెరిగిద్ది గ్యారంటీ. రాజధాని విజయవాడ కానీ గుంటూరు కానీ పెట్టచ్చు కదా. జగన్ గారు కూడా మొన్న అదే చెప్పారు, మీరు విన్నారో లేదో మరి? నేను వినలేదు.
మచిలీపట్నం విజయవాడ గుంటూరు 3 కలిపి రాజధాని పెట్టాలన్నారు జగన్ గారు. 3 కలిపి పెట్టకపోయినా ఒకటి పెట్టినా పర్వాలేదు. అమరావతి చిన్న ఊరు, అక్కడ ఏమంత సదుపాయాలు కూడా లేవు. మరి ఎందుకు అక్కడ పెట్టాలనుకుంటున్నాడో చంద్రబాబు నాకు తెలియదు. అక్కడ పొలాన్ని కూడా కోట్లు పెట్టి అమ్మేశారు, అయిపోయింది. వాళ్ళకి తిరిగి ఇచ్చేది ఉందో లేదో మనకు తెలియదు. ఏంటి జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానన్నారు. ఆయన పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి పడమండి? ఆయన పాదయాత్ర చేస్తే గెలిస్తే కదా. అది తర్వాత ఎంతవరకు ప్రభావం చూపించింది అనుకుంటున్నారు మీ ఉద్దేశం ఆయన పాదయాత్ర? చంద్రబాబు మీద ఎగ్గేనెస్ట్ ఉన్న వాళ్ళు జగన్కి దగ్గరే అవుతారు. ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా జగన్ గారి పాదయాత్ర? చెప్పలేం, నాకు తెలియదు, ఆ సంగతి చెప్పలేము. ఫైనల్గా మేడం అమరావతి వర్సెస్ మావిగన్, జగన్ గారు చెప్పిన ఈ మూడు దేనికి మీ ఓటు అంటే? నాకు రాజధాని గురించి ఏ ఓటు లేదండి, ఏదైనా ఒకటి. అయితే అక్కడ రాజధాని కట్టడం మిస్టేక్ అన్న. ఇక్కడ అమరావతిలో అయితే నరేంద్ర మోడీ డిసెంట్రలైజేషన్ పెడితే ఓకే చేస్తున్నారు, జగన్ డిసెంట్రలైజేషన్ పెడితే డిస్లైక్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదుగా. అమరావతి కరెక్ట్ కాదు. జగన్ గారు మన చెప్పిన కాన్సెప్ట్ విన్నారా? వీగన్ మావిగన్ అది మంచిదే డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణ హైదరాబాద్ ఒకటే డెవలప్డ్ ఏరియా, కనీసం ఖమ్మం కానీ మిగతా ఏరియాలు ఉన్నాయి కదా, ఆ ఏరియాలో తెలంగాణ అక్కడ హైదరాబాద్ రెవెన్యూ మొత్తం అక్కడే, కానీ మిగతా ఏరియాలో ఎక్కడా లేదు. ఆ తర్వాతలో వాళ్ళకి అనేక వసతులు కూడా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకి అమరావతి పెడుతున్నారు, అక్కడంతా వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి, అవన్నీ ప్రమాదం అయ్యే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్ కాలంలో. సో జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. చేస్తాడు. పాదయాత్ర చేస్తే ఎలా ఉండబోతుంది అనుకున్నారు? 29లో ఖచ్చితంగా జాయిన్ అయ్యి అన్న, పక్క 3 కాదు 39 కలిసిన ఈసారి జాయిన్ అవుతారు పక్క. అని అలసిపోయి ఉన్నారు ప్రజలు. ఇప్పటికే 2 ఏళ్ళకి పక్కా జగన్ వస్తాడు. 29 అమరావతి వర్సెస్ మావిగన్, మీ ఓటు దేనికంటే? మావిగన్.